శోభన్ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం తక్కువ అలాగే పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ లో చేరబోతున్నట్టు వాళ్ళు ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. త్వరలోనే కేసీఆర్ గారితో సమావేశం అవుతాం, న్యాయ సలహాలను కూడా తీసుకుంటాం, టీఆర్ఎస్ లో చేరే విషయంపై పూర్తిగా విధి విధానాలు కూడా సిద్ధం చేసుకుంటామని వారు ప్రకటించడం జరిగింది. అవసరమైతే శాసనసభ సభ్యత్వాలను రాజీనామా చేసి తిరిగి టీఆర్ఎస్ తరఫున పోటీ చేయాలని కూడా తాము భావిస్తున్నట్టు వెల్లడించారు. ప్రధానంగా ఆదివాసీలు, ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని వారు వెల్లడించడం జరిగింది. పోడు భూముల సమస్య, అలాగే గిరిజనుల సాగులో ఉన్న భూములకు సాగునీటి సౌకర్యం కల్పించే అంశం కావచ్చు, వివిధ రకాలుగా జరుగుతున్న అధికారుల వేధింపులు, అలాగే ఆదివాసీ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి సమస్యలతో పాటు ఇతర అంశాలను ముఖ్యమంత్రి గారితో కలిసి ఇటీవల వారు చర్చించినట్టుగా వెల్లడించారు. ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పష్టమైన హామీ ఇవ్వడంతో వారిలో భరోసా మరింతగా పెరిగింది. ముఖ్య అధికారులందరినీ కూడా వెంట పెట్టుకుని తానే ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటించి సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ గారు స్వయంగా హామీ ఇచ్చారనే విషయాన్ని ఇద్దరు ఎమ్మెల్యేలు ఆత్రం తక్కువ అలాగే రేగా కాంతారావు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఈ కీలకమైన నిర్ణయం, టీఆర్ఎస్ పార్టీలో చేరాలనే కీలకమైన నిర్ణయాన్ని ఇద్దరు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడం, అలాగే ఈసారి కేంద్రంలో ఖచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వమే వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యేలు ఆత్రం తక్కువ అలాగే కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవాలన్నా కూడా, అలాగే కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కారం కావాలన్నా, రాష్ట్రానికి ఒక సర్వతోముఖ అభివృద్ధి జరగాలన్నా కూడా కేంద్రాన్ని శాసించే స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ బలం పుంజుకోవాలని వారు ఆకాంక్షించారు. అందుకోసమే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా 16 స్థానాలు గెలవాల్సిన ఆవశ్యకత ఉందని కూడా వారు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన్ని మరింతగా బలపరిచి ఆయనకు అండగా నిలవాలని తాము ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, అలాగే జిల్లాల అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం, అన్నిటికంటే ముఖ్యంగా గిరిజనులు అలాగే ఆదివాసీలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో గిరిజనులు, ఆదివాసీలకు సంబంధించిన అన్ని సమస్యల పరిష్కారం, వారి సంక్షేమం, అభివృద్ధి సాధ్యమవుతుందని తాము పూర్తి స్థాయిలో విశ్వసిస్తున్నాం కాబట్టి టీఆర్ఎస్ పార్టీలో నిర్ణయించాలని ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టు వారు తమ అభిప్రాయాన్ని, తమ నిర్ణయాన్ని వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇద్దరు ఎమ్మెల్యేలు ఆత్రం తక్కువ అలాగే రేగా కాంతారావు తీసుకున్న ఈ కీలకమైన నిర్ణయం నేపథ్యంలో రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ బలం మరింతగా పెరగబోతోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో 17 స్థానాల్లో 16 స్థానాలు టీఆర్ఎస్, అలాగే ఒక ఎంపీ స్థానం మిత్రపక్షమైన ఎంఐఎం తప్పకుండా గెలుస్తాయని ఇప్పటికీ అన్ని రకాల సర్వేలు కూడా వెల్లడిస్తున్నాయి. ఈ తరుణంలో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తీసుకున్న కీలకమైన నిర్ణయం కూడా రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. శోభన్. రైట్ సీతారామరాజు, థ్యాంక్ యూ.
ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్కు భారీ షాక్. త్వరలోనే టీఆర్ఎస్లో చేరుతామని ప్రకటించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు. ఆదివాసీలు, గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిపై ప్రశంసలు కురిపించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై చర్చ సందర్భంగా తాము సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన సమస్యలన్నింటినీ కూడా ఆయన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఆదివాసీలు, గిరిజనులతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నామన్నారు. ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు తెలిపారు. అయితే త్వరలోనే సీఎం కేసీఆర్తో భేటీ అవుతామన్నారు. పోటీ చేసేందుకు కూడా సిద్ధమన్నారు.